చంపడమైనా ఇంట్లోంచి పంపడమైనా దాని మహిమలిపోతే తప్ప సాధ్యము కాదురా. ఆ శక్తులు ఎలా పోతాయి? మానవ స్త్రీగా గర్భం ధరిస్తే నశిస్తాయి. అది ఆమెకు తప్పనిసరయ్యేటట్టు ప్రోద్బలం చేయి. ఎంత ప్రోత్సాహం చేసినా ఇష్టపడదేమో. ఇష్టపడకపోతే ఇంట్లోంచి బయటపడి నా మంత్రానికి చిక్కుతుంది. ఇష్టపడితే శక్తులు పోగొట్టుకొని నా తంత్రానికి దక్కుతుంది. ఎలాగైనా నా చిక్కు మాత్రం విడిపోతుంది కదా. వెళ్ళొస్తాను స్వామి. అసలు మీ ఇద్దరికి బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా? బంగారు లాంటి నా కోడలను పట్టుకుని బాగుంటారేంటి? అలాంటి వేలు కాకపోతే తమ్ముళ్ళు అంత తేలిగ్గా ఎలా వెళ్ళేసుకోగలుగుతుంది? నాకు మొదటి నుంచి అనుమానమా? కానీ ఎవరు మూసుకోదు. ఆవు మనిషి ఎలా అవుతుంది? ఆశ్చర్యమే ఉందత్తయ్యా. పూర్వం ఉలూచి అనే నాగకన్య మనిషిగా మారి అర్జునుడి వెంట పల్ల. అలాగే ఈ పాము శేఖర వెంట పడి ఉంటుంది. అది పురాణ కాలం అల్లుడు. ఈ రోజుల్లో అలా జరుగుతుందంటే నేను నమ్మను. కళ్ళను చూస్తే మీరు నమ్ముతారతయ్యా. ఈ నాగకన్యలు పొన్నుని నిన్ను విహరించడానికి పాముగా మారతారట. అయితే ఇవాళ పౌర్ణమి, ఈ రాత్రికే కనిపెట్టి చూద్దాం. నాగరాజు, ఏ మానవ స్త్రీకైనా మాంగళ్యమే ముఖ్యం. నా భర్త పగలనక రాత్రనక అడవుల్లోకి వేటకు వెళ్తుంటారు. ఆయనకు ఏ ప్రమాదం రాకుండా కాపాడుతండి. నేను అటువంటి మహాపతివ్రతను పట్టుకుని పామంటారా? నీకు బుద్ధి లేదు? నాకు బుద్ధి లేదు సరే. అది మనిషి అయితే భర్తని కాపాడమని కోరుకుంటే గాని బిడ్డలు కావాలని కోరలేదే. బిడ్డలు పుట్టరేమో. బిడ్డలు పుడతారా లేదో డాక్టర్తో పరీక్ష చేస్తే సరే. పదండి. నువ్వు మాత్రం ఈ విషయం బయట పెట్టద్దు. పెడితే నీకే ప్రమాదం. బయట డాక్టర్ గారు, పరీక్షలో ఏం తెలియదండి? మీ కోడలికి ఏ లోటు లేదమ్మా. కేవలం ఆవిడ ఇష్టాయిష్టాల మీద ఆధారపడింది. పెళ్ళైన ఏ స్త్రీ అయినా ముందుగా కోరుకునేది తల్లి కావాలని కదమ్మా. అలాంటి కోరిక మన ఇలాంటి మామూలు మనుషులుకుంటాయమ్మా. అంటే ఈవిడ మామూలు మనిషి కాదు, ఆకాశం నుంచి దిగొచ్చింది అంటావా? అంత గొప్పదనుకోలేదా? తమ్ముడు తాయాన్ని కాదని ఈ రాణిగారిని పెళ్ళాడాడు. పెళ్ళై నెల తిరగకుండానే కోడలు నీళ్ళు వేసుకోవడం 7 తరాలుగా ఇంటి ఆచారం లక్ష్మి. ఇదే నా కూతురే ఇంటి కోడలైతే ఈ ఆనవాయితీ తప్పేగా. ఇప్పుడు ఆ మాట ఎందుకమ్మా? నీకు ఇష్టం లేకనే కడుపు పంటం లేదని డాక్టర్ చెప్పారు. ఎందుకు ఇష్టం లేదు లక్ష్మి? బిడ్డ పెడితే అందం పెరుగుతుందని భయం. బిడ్డలేని ఇల్లు గొడ్డులేని ఊరు వల్లకాడితో సమానం అన్నారు. ఏమ్మా లక్ష్మి, నాకు మనవండిస్తావని, ఆ బిడ్డ కేరింతలతో నా నిల్లు నిండాలని, వాడి ముద్దు ముద్దు మాటలను ముచ్చట పడాలని నేను ఎంతగానో కోరుకున్నాను. నా కోరిక తీర్చాలని నీకెందుకు అనిపించటం లేదు? కారణం ఏంటమ్మా? కారణం తప్పకూడని కారణం ఏదో ఉంటుంది. ఏమీ లేదు. ఈ ఇంటిని బిడ్డలు లేని బొడ్డు మోటు కొంపగా మార్చాలనే ఉద్దేశం. ఈ ఇంటికి వారసులు లేకుండా చేయడమే. ఏమిటి రాధాంతం? బిడ్డ పుట్టినప్పటికి పడతాడు, లేకపోతే లేదు. లేకపోతే లేదని నువ్వంటే సరిపోతుందా? అమ్మకు మనోడు కావాలని ఆకుండదా? మాకు మాత్రం మేనల్లుడు పుట్టాలని ఉండదు. అసలు నీకు కొడుకు కావాలని కోరిక లేదు. ఇంటికి వారసులు పుట్టద్దా అని ఎవరన్నారు? నీ పెళ్ళామే. అసలు బిడ్డలు కనటం ఆ ఇష్టం లేదట. నువ్వేదో కక్షతో మాట్లాడుతున్నావు. లక్ష్మి ఎప్పుడు అలా అనదు. అక్షరం నొక్కెనకపోవచ్చయ్యా. ఆవిడ గారి మనసులో ఏముందో నువ్వే వెళ్ళి అడిగి తెలుసుకో. ఏమిటిది లక్ష్మి? వాళ్ళు అనేది నిజమేనా? స్త్రీజన్మ మాతృత్వంతోనే సార్థకం అవుతుంది. నాకు భార్యగానే కాదు, నా వారసుడికి తల్లిగా నీ గౌరవం పెరుగుతుంది లక్ష్మి. అమ్మా లక్ష్మి, నువ్వు ఇంట్లో అడుగు పెట్టినప్పుడు ఏ దేవతో నడిచొచ్చిందనుకున్నాను. కుమారస్వామి లాంటి కొడుకును కని మా అందరి కళ్ళల్లో కాంతులు నింపుతావని ఆశించాను. వారసులు లేకుండా చేసి పొందని వెన్నెల్లాంటి నా బిడ్డ జీవితంలో అమావాస్య చీకటి నింపొద్దు. ఈ వంశాన్ని అంతరింప చేయొద్దు. నీ చేతులొచ్చి దండం పెడతాను.
భగవంతుడు లిఖించిన భర్త కష్ట సుఖాల్లో పాలు పెంచుకొని నా జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి మీ కోడలుగా వచ్చాను గాని ఆశ్రయం వచ్చిన చెట్టుకి కాయం లేకుండా చేయాలని మాత్రం కాదు. నేను జీవించబట్టయ్యా ఇప్పుడు ప్రాప్తిరస్తూ. నాగరాజా, నీ దయ వల్ల నాకు లభించిన శక్తులు గర్భాధారణ వల్ల పోతాయని తెలిసినా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఆ దుష్ట తాంత్రికుల్ని అర్థం చేసి నా పగ తీర్చుకోవడానికి ఇక నాకు మిగిలిన అందా నా భర్త ధైర్య సాహసాలు. నా జీవిత లక్ష్యం నెరవేరాలని ఆశీర్వదించు తండ్రి. నాగిని, ఇక నీ నోట దాగిన రహస్యం నా చెవిన పడక తప్పదు. ఆ తర్వాత నీ పడగ విరగక తప్పదు.